హాయ్ వెల్కమ్ టు శ్రీలాస్య కలెక్షన్స్. చాలా మందికి ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అక్షయ తృతీయ 19న 20న అని చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. దానికోసం నేను ఒక వీడియో చేస్తున్నాను. కన్ఫ్యూజన్ లేకుండా మనం అక్షయ తృతీయ రోజు ఏ దానం ఇవ్వాలి, ఎలాంటి దానం ఇస్తే మనకి మంచి జరుగుతుంది అనేది మనకి ప్రతి సమాచారం కూడా వివరించి చెప్పడానికి మనతో ఉన్నారు ఫణికుమార్ శర్మ గారు. మీకు డీటెయిల్డ్గా చెప్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పరాభవనామ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజు జరుపుకోవాలనేటువంటి సందేహం చాలా మందిలో వ్యక్తమవుతుంది. అయితే ఈ అక్షయ తృతీయ వైశాఖ మాస శుద్ధ తదియ నాడు జరుపుకుంటారు. అయితే ఈ వైశాఖ మాస శుద్ధ తదియ ఆదివారం మధ్యాహ్నం కలుస్తుంది. కానీ సూర్యోదయంతో కలిసేటువంటి తిథి ఏదైతే ఉందో ఆ రోజున ఈ యొక్క అక్షయ తృతీయ పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది. అది సోమవారం నాడు జరుపుకోవాలి. అక్షయ తృతీయ పండుగ సోమవారం నాడు 11 చిల్లర వరకు కూడా ఈ యొక్క తది అనేది ఉంది. కాబట్టి ఆ రోజు ఉదయం ఈ యొక్క అక్షయ తృతీయ జరుపుకోవడం అనేది ఎంతో శ్రేయస్కరం. ఈ అక్షయ తృతీయ రోజున బంగారమే కొననవసరం లేదు. రాళ్ళుప్పు, పసుపు, కుంకుమ, గోమాది చక్రాలు ఇలాంటివి కొని ఇంటికి తెచ్చుకోవడం ద్వారా లక్ష్మీదేవి స్థిర నివాసం అవుతుంది. అలాగే దానం, ఈ దానం అనేది ఉదకుంభ దానం చేయమని చెప్పారు. ముఖ్యంగా ఈ ఉదకుంభ దానం అంటే మంచి నీరుతో కూడినటువంటి కుండలో నీళ్లు నింపి ఆ కుండను దానం ఇవ్వాలి బ్రాహ్మణులకి. లేదా ఎవరికైనా సరే, పేదవారికైనా సరే, లేని వారికైనా సరే, ఎవరికైనా సరే ఈ మంచినీరు దానం అనేది చేయొచ్చు. ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండను దానం కింద ఇవ్వచ్చు. లేదా ఒక మంచినీళ్ళ బాటిల్, కూలింగ్ బాటిల్ కొనన్నా సరే ఈ అక్షయ తృతీయ రోజున దానం ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితం, మీకు తెలియకుండానే చక్కటి మంచి ఫలితం అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కుదిరిన వారు ఇసునకర్ర, జోళ్ళు, గొడుగు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.